హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు. ఈరోజు మనం అలోవెరా ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతోటే ఈ అలోవెరాని ఏ విధంగా దాన్ని మిక్స్ చేసుకొని కలుపుకుందాం చూద్దాం. చూసుకున్నారు కదా, నేను మా ఇంట్లోదే ఈ కలబంద తెచ్చుకున్నానండి కోసి. ఇట్లా చూసారు కదండి, ఈ ఎల్లో ఫ్లూయిడ్ ఉంది కదండి, ఇది అనేది అసలు మంచిది కాదు. ఇది శుభ్రంగా మనం ఒకసారి కడిగేసుకుందాం. ఈ ఎల్లో ఫ్లూయిడ్ అనేది అసలు లేకుండా శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఒకసారి. ఇది ఏంటంటే విషంతో సమానం అంటండి ఇది. ఈ ఎల్లో ఫ్లూయిడ్ అనేది మనం కొయ్యగానే చూసారు కదా ఇలా వస్తుందండి. సో దీన్ని ఒక్కసారి మనం వాష్ చేసుకొని అప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఓకే అండి. చూసారు కదండి, నేను అలోవెరా ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని నేను ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలానే ఉంచుకున్నానండి. ఎందుకంటే ఈ ఎల్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది కదా, ఇదంతా కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ వాటర్ని మనం బయటపడేసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తెచ్చుకున్నాను. ఇందులోనే ఈ ఆకుల్ని పెట్టుకుందాం అండి. ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుదాము. 5 మినిట్స్ తర్వాత మనం ప్రాసెస్ చేసుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం వీటిని కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా ఈ సైడ్స్ 2 సైడ్స్ కూడా మనం వీటి ముళ్ళలు తీసేసుకుందామండి. ఈ 2 సైడ్స్ మనం ముళ్ళలు కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్నాక మనం వీటిని మళ్ళీ ఒక పీసుల కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలాగా పీసుల కింద కట్ చేసుకుందాం అండి మనం. అలాగే మొత్తం అన్నీ కూడా ఈ సైడ్స్ అన్నీ ఇలాగా ఈ సైడ్స్ కట్ చేసుకొని మనం వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం అండి. ముందు ఈ సైడ్స్లో ఉన్న ముళ్ళలన్నీ తీసేసుకుంటున్నాను. ఇలా పీసుల కింద కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, దీనిపైన తొక్కలన్నీ తీసేసుకున్నాను. నేను జెల్ సపరేట్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే ఈ అలోవెరా ఆయిల్ పిల్లలకి రెగ్యులర్గా మనం అప్లై చేస్తే వాళ్ళ హెయిర్ బాగా స్ట్రాంగ్గా షైనీగా ఉంటుందండి. నెక్స్ట్ డాండ్రఫ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది అలోవెరా ఆయిల్. ఇలా మొత్తం అంతా కూడా మనం ఈ జెల్ని సపరేట్ చేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, నేను మొత్తం జెల్ అంతా కూడా సపరేట్ చేసుకున్నాను. అయితే చాక్తోనైనా లేకపోతే స్పూన్తోనైనా మనం జెల్ని ఇలా సపరేట్ చేసుకుందాం. చాక్తో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే ఇదంతా కొంచెం జారుతుంది కదండి జెల్ అనేది. సో జాగ్రత్తగా తీయండి. నేను స్పూన్తోని ఇంకా లేకపోతే హ్యాండ్తో కూడా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ కొంచెం గ్రీన్గా ఉంది కదండి, అది అలా వచ్చినా ఏం నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం అండి. నేను ఈ జెల్ ఒక బౌల్లో వేసుకున్నానండి. దీని క్వాంటిటీ చూసారు కదా, నాకు ఈ కప్పులో సగం వచ్చిందండి. సో నేను ఆయిల్ని అయితే ఈ కప్పుతో తీసుకుంటాను. అంటే జెల్ కప్పులో సగం వచ్చింది కాబట్టి నేను ఆయిల్ ఏమో ఒక కప్ తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోని వేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ గిన్నెలోనే ఆయిల్ మరగబెట్టుకుంటాను. సో ఇందులోనే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జెల్ని ఇందులో వేసుకుంటున్నానండి నేను. చూసారు కదా, ఈ జెల్ వేసుకున్నాను. తర్వాత నేను ఇందాక జెల్ ఏ బౌల్లో అయితే తీసుకున్నానో ఆ బౌల్ తోటి ఫుల్గా నేను ఆయిల్ తీసుకుంటాను. చూసారు కదండి, కోకోనట్ ఆయిల్ నేను మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను. ఇది ఆడించిన ఆయిలేనండి. సో ఈ ఆయిల్ ఇప్పుడు మనం ఇందులో వేసుకొని కలుపుకుందాం. సరే కదండి, ఇప్పుడు ఈ ఆయిల్ని మనం అందులో మిక్స్ చేసుకుందాం. ఆయిల్లో నేను మిరియాలు యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, సరిపోతాయి మిరియాలు. ఈ మిరియాలు అనేవి ఇందులో వేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి.
ఈ మిరియాలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ డాండ్రఫ్ కానీ ఏమైనా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మిరియాల్లోని విటమిన్ సి ఉంటుంది కదండి, ఇది ఆయిల్లోని దిగి మొత్తం మన ఆయిల్లో అంతా కూడా చాలా బాగా యూజింగ్గా ఉంటుంది. మిరియాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. సో అందుకోసమని నేను ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకుందామండి. స్పూన్ తోటి బాగా కలుపుకున్నాక మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ముందే స్టవ్ మీద పెట్టకూడదు. అన్నీ బాగా ఆయిల్, ఈ జెల్లు, ఇంకా ఈ మిరియాలు అన్నీ మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని మరిగించుకుందాం. ఈ అలోవెరా జెల్లో అంతా కూడా ఆయిల్లోని అబ్జర్వ్ అవుతుందండి. మనకి అలోవెరాలో ఉండే మాయిశ్చరైజ్ అంతా కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అవుతాయి. ఇది ఆయిల్ క్వాంటిటీని బట్టి మనకి టైం పడుతుందండి మరగడానికి. మనకి ఆయిల్ కొంచెం ఎక్కువైతే ఒక అరగంట పడుతుంది, లేదంటే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. సో చూసారు కదా, దగ్గర పడుతుంది. చూసారు కదండి, ఆయిల్ బాగా మరిగింది. ఈ ఆయిల్ని మనం జుట్టుకి అప్లై చేసుకుంటే బాగా హెయిర్ గ్రోత్ ఉంటుందండి. జుట్టు కూడా బాగా నలుపుగా తయారవుతుంది. అలాగే ఈ ఆయిల్ని హెయిర్కే కాకుండా మనం స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఓకే అండి, ఆయిల్ బాగా మరిగింది. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఈ ఆయిల్ ఆపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి నేను. ఓకే అండి, ఇప్పుడు ఈ ఆయిల్ని వడపోసుకుందాం. ఇంట్లో ఏమైనా వేస్ట్ది టీజాల్ ఏమైనా ఉంటే అందులో ఇది పెట్టుకొని ఇలాగ వడపోసుకుందాం. టీజాల్ లేకపోతే మనం క్లాత్తో కూడా వడపోసుకోవచ్చండి. నేను ఇంట్లోని వేస్ట్గా ఉన్న తీసుకొని ఇలా వడపోసుకుంటున్నాను ఆయిల్ని. చూసారు కదా, ఇలా వేస్ట్ అంతా కూడా జాల్లోకి వచ్చేసింది. దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇదిగోండి చూడండి, ఆయిల్ ఎంత చక్కగా బాగా మరిగిందండి. ఈ ఆయిల్ని మనం స్టోర్ చేసుకొని వీక్లీ 3 టైమ్స్ మనం కానీ దీన్ని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ పైన. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.